నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎన్‌సీడీఈఎక్స్, ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్‌చేంజ్. మన గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో ఖనిజాలు, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, అల్యూమినియం, జింకు, లెడ్, నికెల్, కాపర్ అవి చేస్తాం. ఎక్కువ శాతం మనం గోల్డ్, సిల్వరే మనం మాట్లాడుతుంటాం. కానీ మిగిలినవి చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎన్‌సీడీఎక్స్ అని ఉంటుంది, అగ్రికల్చర్ సెక్టార్. ఎవరైతే అదే వీడియో చూస్తున్నారో ఓ పెన్ను, నోట్‌బుక్ దగ్గర పెట్టుకొని ఆ వెబ్సైట్ రాసుకొని మళ్ళీ వీడియో అయిపోయినాక వెబ్సైట్ ఓపెన్ చేసి 1-2 సార్లు వీడియో విని ఏం జరుగుతుంది, ఏం చెప్పారు అనేది ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. దయచేసి కాల్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఎన్‌సీడీఎక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎన్‌సీడీఎక్స్ ఏదైతే అగ్రికల్చర్ సెక్టార్ ఉందో వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి సీరియల్స్ అండ్ పల్సెస్, చనా, బార్లీ, బజ్రా, వీట్, మూంగ్, మేజ్, ఇవన్నీ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయం చేసే వ్యవసాయ పంటలు, ప్యాడీ, ధాన్యం కూడా ఉంటుంది. రా ఎల్లో పీస్ అన్ప్రాసెస్డ్, తర్వాత కపాస్, 29 mm కాటన్ వాష్ ఆయిల్, స్పైసెస్, మసాలాలు, టర్మరిక్, కొరియాండర్, జీరా మినీ. మళ్ళీ దీంట్లో కూడా స్టీల్ లాంగ్ ఉంది, ఉంటాయి కొన్ని. మన ఎంసీఎక్స్లో కూడా అగ్రికల్చర్ కమోడిటీస్ ఉంటాయి, అగ్రికల్చర్లో కూడా ఎంసీఎక్స్లో కమోడిటీస్ ఉంటాయి. కాకపోతే మనం ఏం చూడాలి అంటే ఏవైతే అగ్రికల్చర్ కమోడిటీస్ చూస్తున్నామో అగ్రికల్చర్ ప్యూర్లీ పర్టికులర్గా ఉన్నటువంటి చూడాలి. తర్వాత గ్రౌండ్ నట్, పల్లీలు, సన్ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, క్యాస్టర్ సీడ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, రిఫైన్డ్ సోయా ఆయిల్, మస్టర్డ్ సీడ్, క్రష్ పామ్ ఆయిల్, సాఫ్ట్, గూరు, ఏదైతే ఇసాబ్ గోల్ సీడ్ అవి కూడా ఉన్నాయి, గూర్ సీడ్, రిఫైన్డ్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మనం ఏం చేయాలి, ఇవి గమనించాలి. ఈ గమనించి అబ్జర్వ్ చేయాలి. ఇవి మనం చూడాలి. ఎలా చూడాలి ఏంటిదంటే అగ్రికల్చర్ సెక్టార్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ సెక్టార్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనము డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి చనా ఉంది. ఈ చనా ఏదైతే ఉందో ఇక్కడ దానికి సంబంధించినటువంటి పాంప్లెట్ ఉంటుంది. చనా ఏ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉంటే ఏదైతే ఉందో ఆ ప్రోడక్టు మళ్ళీ మనము పాంప్లెట్, లీఫ్లెట్ చెక్ చేయాలి. ఈ పాంప్లెట్, లీఫ్లెట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రోడక్ట్ లీఫ్లెట్ ఉంటుంది. ప్రోడక్ట్ నోట్ని డౌన్లోడ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ నోట్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ ప్రోడక్ట్ నోట్ని మనం చదవాలి. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఏం జరుగుద్ది, అగ్రికల్చర్ సెక్టార్లో కంపెనీ యొక్క అంటే గింజలు వేయటం, కోతలు కానీ, కలుపులు కానీ, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయటం, చివరికి కోతలు అంటే ఇవి స్టేజెస్ ఉంటాయి. ఇవన్నీ మనం చదవాలి. ఇవి ఒక్కొక్క ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ చేస్తామో దానికి సంబంధించిన అన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఉదాహరణకి ఏదైతే ఉందో రా చనా, ఈ చనాకి సంబంధించినటువంటి ప్రోడక్టు అది ఎప్పుడు పంట ఉంది, సీజన్ అన్ సీజను, ఇన్వెంటరీస్, నిల్వలు ఎంత ఉన్నాయి, మళ్ళీ వీటితో పాటు మనం ఏం చూడాలి, దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైనా కానీ అసలు పైసలు వచ్చేది అగ్రికల్చర్లోనే. సీజన్ అన్ సీజన్ అని ఉంటుంది. కొత్తగా పంట వచ్చినప్పుడు ధరలు చాలా తక్కువ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు రోజు మనం పేపర్ చూస్తున్నాం, చిత్తూరులో మామిడి పండ్లు రోడ్ల మీద పారబోసారని గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇప్పుడు 4 రూపాయలకి, 6 రూపాయలకి కిలో తీసుకుంటుందని, అంతకుముందు మదనపల్లిలో టమాటాలు రోడ్డు మీద పారబోసారని, ఇలా ప్రతిసారి మనం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏవైతే నేరేడు పండ్లు బాగా ఎక్కువ వచ్చి 40 రూపాయలు, 60 రూపాయల కిలోలు పలకలు పెట్టి ఆటోలలో అమ్మటం. సీజన్ ఉన్నప్పుడు చాలా చీప్లో ఉంటాయి. సీజన్ అయిపోయింది అనగానే 100లోకి పోతాయి యాపిల్ కానీ ఏవైనా సరే. అయితే ఆ టైంలో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవాళ్ళు చింతపండు అనుకోండి, మిర్చి అనుకోండి, యాలకులు, ధనియాలు ఏవైతే మనం ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్ సెక్టార్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎంసీఎక్స్ అంటే ఎంసీఎక్స్ నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర, ఇవి వ్యవసాయానికి సంబంధించినవి. అంటే ఏంది, నాన్ అగ్రికల్చర్, ఇది అగ్రికల్చర్. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏది చేయదలుచుకున్నామో అది ఎప్పుడు సీజను, ఎప్పుడు అన్ సీజను, పంట ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వేసారు,
పంట వేసిన తర్వాత ఇన్వెంటరీస్ నిల్వలు ఎక్కడున్నాయి, గోడౌన్స్ ఎక్కడున్నాయి, తర్వాత ఎప్పుడు పంట వస్తుంది, ఈ పంట వచ్చిన తర్వాత ఏ ధరలో ఉంది, మళ్ళీ దీనికి సేమ్ మన మాదిరే గోల్డ్ సిల్వర్ మన ఈక్విటీలో షేర్లు ఎట్లుంటాయో ఇది కూడా స్పాట్ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్ ఉంటుంది. స్పాట్ అంటే అరైవల్స్ అంటారు. ఏవైతే మార్కెట్ యార్డ్కి ఈ పంట ఏదైతే పంట వచ్చినప్పుడు అరైవల్స్ స్పాట్ మార్కెట్ అంటారు. సపోజ్ ఇప్పుడు మిర్చి ఉంది, ఒక్కొక్క ఏరియాకి ఒక ఫేమస్. సపోజ్ ఇప్పుడు మిర్చి గుంటూరు ఫేమస్, పసుపు నిజామాబాద్ ఫేమస్, అంటే అక్కడనే ఉంటుంది అన్నట్టు మార్కెట్ యార్డ్ ఉంటుంది. అక్కడే వాళ్ళు ధర నిర్ణయించడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ధరను బట్టే బేస్ చేసుకొని ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఏవైతే ఉన్నాయో ఎక్కడ పంట ఎక్కువ ఉంది, ఇప్పుడు జీలకర్ర ఒక దగ్గర ఉంటుంది, ధనియాలు ఒక దగ్గర, యాలకులు ఒక దగ్గర, మిరియాలు ఒక దగ్గర, పసుపు ఒక దగ్గర, ఈ చనా, బార్లీ, గోధుమలు, ఆలుగడ్డలు, పల్లీలు, ఇవి ఏవైతే ఉన్నాయో గోర్చిక్కుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చూసి ట్రేడింగ్ చేయాలి. సీజన్ అన్ సీజన్లో ధర తక్కువ ఉంటుంది, అన్ సీజన్లో ధర పెరుగుతుంది. ఈ సూపర్ మార్కెట్లు అన్నీ చేసేది అదే. సీజన్లో స్టాక్ పెట్టుకుంటాయి, అన్ సీజన్లో ధర పెరిగినప్పుడు గోడౌన్లోంచి తీసి ఆఫర్లు పెట్టి మనకి మార్కెట్ ఎంఆర్పి ఎంత ఉంది 50%, 25%, 20% డిస్కౌంట్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు కొనరు, వాళ్ళు అంతకుముందు సీజన్ అప్పుడే కొని స్టాక్ పెడతారు. వాటిని బఫర్ గోడౌన్స్ అంటారు. అంటే కొన్ని వేల మెట్రిక్ టన్నులు నిల్వ పెడతారు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, అది బియ్యం నిల్వ పెడుతుంది. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ ఉంది, బియ్యం నిల్వ పెడతాయి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం అంటే కొత్త పంట వచ్చినప్పుడు పంట తీసుకుంటుంది, అవన్నీ నిల్వ పెడుతుంది. మన పని ఏంటిదిగా ఎప్పుడైతే పంట వచ్చిందో, కాకపోతే దీనికి ఎంసీఎక్స్కి ఏంటిది అంటే ఎంసీఎక్స్ ఏదైతే ఉందో వోల్టాలిటీ రోజు ఉంటుంది, ఇంట్రాడేలో బాగా చేసే అవకాశాలు. దీంట్లో అట్లాంటివి ఎక్కువ ఉండవు. సీజన్ వచ్చింది రేట్ తక్కువ ఉంటుంది, అన్ సీజన్ వచ్చింది రేటు పెరిగింది. సీజన్లో కొనుక్కోవాలి, స్టాక్ పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ డిమాట్లో ఉంటాయి మనకి, అవి కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచరు, ఎంత ప్రైసు, ఏంటిది, మనం ఏమి నిల్వ పెట్టుకోకర్లే, గోడౌన్లు పెట్టుకోకర్లే, డిమాట్లో ఉంటాయి. మళ్ళీ రేటు పెరిగిన తర్వాత అమ్మేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం జూలై ఉంది, ఏ పంట ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి, అప్పుడు కొనుక్కోవాలి. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఇప్పుడే ట్రేడ్ అవుతుంటుంది, అది 1 ఇయర్ వరకు. మన పని ఏంటిది, 2-3 నెలల తర్వాత ఎంత ధర ఉంది, అన్ సీజన్ ఎప్పుడు వస్తుంది, 5 నెలల, 6 నెలల, 3 నెలల, మళ్ళీ కొత్త పంట వచ్చే లోపలనే దీనికి బాగా ధర పెరుగుతుంది. కొత్త పంట వచ్చే లోపల మనం ఏం చేయాలి, దీన్ని ఎగ్జిట్ అవ్వాలి. అంటే 3-4 నెలలు, 5 నెలల్లో మంచి పైసలు వస్తాయి. ఇది అసలు అగ్రికల్చర్ సెక్టర్. ఊళ్ళల్లో మీకు బాగా గుర్తుంటే అపరాలు అంటారు ఊళ్ళల్లో, అంటే విలేజెస్లో ఎవరైతే ఫైనాన్షియల్గా సౌండ్ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే అపరాలు నిల్వ పెడతారు. అంటే ధాన్యం, మినుములు, కందులు, పెసలు అవి నిల్వ పెడతారు. ఏది సీజన్ వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు కొంటారు, క్వాలిటీ చూసుకుంటారు, ధర ఎక్కువైనా కానీ నిల్వ పెడతారు. మళ్ళీ కొన్నాళ్ళకి ఈ గోడౌన్లోంచి రూమ్స్ అవి తీసుకుంటారు అద్దెకి. తీసుకొని మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే అన్ సీజన్ వచ్చిందో వాళ్ళు మాత్రం మార్కెట్ రోజు ఎంక్వైరీ చేస్తారు. మినుములు ఎంత పెరుగుతున్నాయి, కందులు ఎంత పెరుగుతున్నాయి, కందిపప్పు ఎంత పెరుగుతుంది, పెసరపప్పు ఎంత పెరుగుతుంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారు, మాటి కొంత ఆ గోడౌన్ నుంచి బయటికి తీస్తారు. లాస్ట్కి మళ్ళీ కొత్త పట్టు వచ్చేటప్పటికి ఇవి పీక్ వెళ్ళిపోతుంది ధర. అప్పుడు మొత్తం క్లోజ్ చేసుకుంటారు. మళ్ళీ ఆ పైసలు ఎంత వడ్డీ అయింది, ₹2 వడ్డీ వచ్చిందా, ₹3 వడ్డీ వచ్చిందా, మనం పెట్టుబడికి ఎంత వర్కౌట్ అవుతుంది, దాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అంటే వర్షానికి తడవకుండా, డ్యామేజ్ కాకుండా, ఎలకలు, పందికొక్కులు ఇటువంటివి లేకుండా, కురవకుండా ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఇక్కడ మనకి డిమాట్లోనే సింపుల్గా అవన్నీ మనకి జమ అయి ఉంటుంది. మనం చూసుకోవటం, ఎప్పుడు అమ్మేసినప్పుడు దీంట్లోంచి వెళ్ళిపోద్ది. కాకపోతే మనం చూసుకోవాలి సీజన్ ఎప్పుడు, అన్ సీజన్ ఎప్పుడు, ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, ప్రైస్ ఎక్కువ ఎప్పుడు తక్కువలో దొరుకుతుంది. ఇవన్నీ మీకు ఇంకా కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఎన్సిడిఎక్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏమేం చేయాలి, ఎలా చూడాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, అవన్నీ మీకు చెప్పడం, చూపించడం, నేర్పడం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.